ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 2 విశ్వవిద్యాలయాలు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. హార్వర్డ్ యూనివర్సిటీ అక్రిడిటేషన్ ప్రశ్నార్థకంగా మారితే మరో ప్రసిద్ధ విద్యాసంస్థ కొలంబియా యూనివర్సిటీ ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. జూయిష్ విద్యార్థులపై వేధింపులను అరికట్టడంలో విఫలమైంది అన్న ఆరోపణల నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం ఆ యూనివర్సిటీకి $1 కోటి విలువైన పరిశోధన గ్రాంట్స్ను రద్దు చేసింది. చివరికి వివాద పరిష్కారానికి కొలంబియా $200 మిలియన్ల జరిమానా చెల్లించేందుకు అంగీకరించింది. ట్రంప్ పరిపాలన జమానాలో కొలంబియా యూనివర్సిటీలో జూయిష్ విద్యార్థులపై వేధింపులకు సంబంధించి తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. దీంతో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఏడాది మార్చి 7న $400 మిలియన్ విలువైన ప్రభుత్వ గ్రాంట్లను రద్దు చేసింది. అంతేకాదు 1.2 బిలియన్ విలువైన నిధుల్ని కూడా ఫ్రీజ్ చేసింది. పరిస్థితి మరింత తీవ్రతరం కాకూడదనే ఉద్దేశంతో కొలంబియా యూనివర్సిటీ $200 మిలియన్ జరిమానా చెల్లించేందుకు అంగీకారం తెలిపింది. వచ్చే 3 సంవత్సరాల్లో 3 విడతల్లో ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కమిషన్ EEOC విచారణల పరిష్కారానికి అదనంగా $21 మిలియన్ చెల్లించనుంది. పరిశోధన ఫండింగ్ తిరిగి పొందేందుకు, భవిష్యత్ అవసరాల కోసం నిధుల్ని పొందేందుకు ఈ జరిమానా విధించింది. అంతేకాదు అడ్మిషన్లు, నియామకాల్లో వివక్ష ఉండకూడదన్న కోర్టు తీర్పుల్ని పాటించాల్సి ఉంటుంది. విదేశీ నిధులపై పారదర్శకత పాటించాలి. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అరెస్ట్ అయితే హోమ్లాండ్ సెక్యూరిటీకి నివేదించాలి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో ఈ ఒప్పంద అమలును గమనించేందుకు స్వతంత్ర మానిటర్ను నియమిస్తారు. ప్రతి 6 నెలలకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మానిటర్ వ్యవస్థను కొలంబియానే నియమించి జీతం చెల్లించాలి. కొలంబియా యూనివర్సిటీ ఒప్పందానికి అంగీకరించడం వల్ల అకాడమిక్ స్వాతంత్ర్యం పట్ల అనుమానాలు పెరిగాయి. హార్వర్డ్ లాంటి విశ్వవిద్యాలయాలు ఈ చర్యల్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లగా కొలంబియా చర్చల మార్గాన్ని ఎంచుకుంది. ఇది లొంగుబాటు కాదు, చట్టపరంగా పరిష్కారం సాధించే ప్రయత్నమే అని కొలంబియా సమర్థించుకునే ప్రయత్నం చేసింది. ప్రముఖ యూనివర్సిటీలపై ట్రంప్ ప్రభుత్వ జోక్యాలు విద్యా స్వాతంత్ర్యాన్ని భవిష్యత్తులో ఎలా ప్రభావితం చేస్తాయనే ప్రశ్నలు ఆందోళన కలిగిస్తున్నాయి.